ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఓటింగ్ రిజల్ట్స్ అనేది అయితే చూద్దాం. అయితే ఓటింగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. కానీ ముందు ఎవరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఇప్పుడే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్క్రీన్ మీద కనబడుతున్న 15 నంబర్స్ వచ్చి అగ్ని పరీక్షకు అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. ఓటింగ్ రిజల్ట్స్ లోకి వెళ్తే నెంబర్ 1 ప్లేస్ లో వచ్చి అమ్మన్ అయితే ఉన్నాడు. 22% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. అన్ని కూడా 100% ఇస్తున్నాడు కాబట్టి అమ్మనికి వచ్చేసి ఎంత ఓటింగ్ అయితే పడుతుంది. 2 ప్లేస్ లో వచ్చి చరణ్ అయితే ఉన్నాడు. చరణ్ వచ్చేసి అయితే ఫ్యాన్ బేస్ అయితే కొంచెం అయితే పెంచుకుంటున్నాడు. వాళ్ళు వచ్చి తనకైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇప్పటికైతే వచ్చి 17% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. నెంబర్ 2 ప్లేస్ లో అయితే ఉన్నాడు. 3 ప్లేస్ వచ్చేసి రోహిత్ అయితే ఉన్నాడు. నేను టాస్క్ వచ్చి అన్ఫేర్ అయితే జరిగింది. దాని వల్ల వచ్చి 12% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. నెంబర్ 4 ప్లేస్ వచ్చేసి మిథిలేష్ అయితే ఉన్నాడు. మిథిలేష్ కి వచ్చేసి 10% అయితే ఓటింగ్ అయితే జరుగుతుంది. 5 ప్లేస్ వచ్చేసి ఝాన్సీ అయితే ఉంది. ఝాన్సీకి 9% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. 6 ప్లేస్ వచ్చేసి రాజ్ కుమారి అయితే ఉంది. తనకైతే 8% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. నెంబర్ 7 లో రామకృష్ణ అయితే ఉన్నాడు. రామకృష్ణకి వచ్చేసి 5% అయితే ఓటింగ్ అయితే జరుగుతుంది. నెంబర్ 8 విషయానికి వస్తే శాలిని అయితే ఉంది. శాలినికి 4% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. ప్లేస్ వచ్చేసి భాగ్య అయితే ఉంది. భాగ్యకి 4% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. ప్లేస్ వచ్చి షష్ఠి అయితే ఉంది. షష్ఠికి 3% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. ఇంకా 10th ప్లేస్ వచ్చి హేమంత్ అయితే ఉన్నాడు. ఇద్దరికి సేమ్ పర్సెంట్ అయితే ఓటింగ్ అయితే జరుగుతుంది. ప్లేస్ అపూర్వ అయితే 2% ఓటింగ్ అయితే వెళ్తుంది. ఇంకా 13th ప్లేస్ లో ప్రియాంక అయితే 1% ఓటింగ్ అయితే పడుతుంది. ప్లీజ్ 2 పొజిషన్ లో వచ్చేసి దీపక్ అయితే ఉన్నాడు. 1% ఓటింగ్ అయితే పడుతుంది. తను వచ్చేసి గేమ్లు అన్ని బాగా అయితే ఆడుతున్నాడు. కానీ అయితే ఓటింగ్ అనేది అయితే ఏ మాత్రం అయితే పెరగట్లేదు. ఫస్ట్ ప్లేస్ లో గాయత్రి గారు అయితే ఉన్నారు. గాయత్రి గారికి వచ్చేసి మీరు ఎవరైతే ఓట్ అయితే చేయకండి. ఎందుకంటే ఆవిడైతే ఎలిమినేట్ అయ్యారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఓట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎవరైనా అయితే ఓట్ అయితే చేయండి. ఓట్ అనేది అయితే మీరైతే వేస్ట్ అయితే చేయకండి. ఇప్పుడు వరకు అయితే ఈ పోల్ లో వచ్చేసి 10,000 ఓట్స్ అయితే పడి 10,000 ఓట్స్ లో వచ్చేసి అయితే ఈ ఓటింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఓట్ అయితే చేయలేదు. ఇప్పుడే అయితే ఓట్ అయితే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి వచ్చేసి ఓట్ అయితే ఇవ్వండి. ఓటింగ్ రిజల్ట్స్ అనేది క్లోజ్ అవ్వడానికి ఇంకా 1 వీక్ టైం అయితే ఉంది. ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం వచ్చేసి వీడియోకి లైక్ చేసి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్ లో అయితే పెట్టుకోండి. ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.